ఈ వీడియోలో జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏందో చూద్దాం. జిఎస్టీ అంటే ఏంది? డెస్టినేషన్ బేస్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆన్ కన్సంప్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఒక డెస్టినేషన్ బేస్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆన్ కన్సంప్షన్ ఆఫ్ goods and services. GST is applicable on supply of goods or services ఇది అన్నట్టు. ఇన్ ద సేమ్ స్టేట్లో అయితే యూనియన్ గవర్నమెంట్ సిజిఎస్టీ లేడ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎస్జిఎస్టీ లేస్తుంది, యూనియన్ టెరిటరీ యూటీజిఎస్టీ అవుతుంది. అది వేరే స్టేట్లో అయితే యూనియన్ గవర్నమెంట్ ఐజిఎస్టీలో ఏం చేస్తుంది? ఐజిఎస్టీ ఎలా అంటే సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ और యూటీజిఎస్టీ అది రెండు కలిపి. ఐజిఎస్టీ నుంచి సిజిఎస్టీ ఏమో యూనియన్కి వెళ్తుంది అండ్ ప్రొపోర్షన్ గోస్ అండ్ ద అదర్ ప్రొపోర్షన్ గోస్ టు డెస్టినేషన్ స్టేట్కి వెళ్తుంది అన్నట్టు. ఇది అన్నట్టు ఇప్పుడు ఏమైంది అంటే మనం ఫస్ట్ ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ, ఒక ఎక్స్ కంపెనీ అనుకుందాం. తను సప్లయర్ అనుకుందాం. అప్పుడు తను జిఎస్టీ తను ఏం చేస్తాడు? కంపెనీ ప్రాఫిట్ మీద కార్పొరేషన్ ట్యాక్స్ పే చేస్తాడు. జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్కు పే చేస్తాడు. ఇప్పుడు ఇంకొక కంపెనీకి సప్లై ఉందనుకో, వై కంపెనీ ఉందనుకుందాం. ఈ వై కంపెనీ ఒక స్టూడెంట్స్కి ఏదైనా సర్వీస్ చేస్తుంది అనుకుందాం. స్టూడెంట్స్ ఇది కొనుక్కుంటారు ఇక్కడ నుంచి. ఈయన ఎక్కడ కొనుక్కుంటాడు? ఇక్కడ నుంచి కొనుక్కుంటాడు. సో ప్రైస్ ప్లస్ జిఎస్టీ మనం ఈయనకి కడతాము. ఏదైనా ఒక తీసుకుంటే ఈయనకు ప్రైస్ ప్లస్ జిఎస్టీ కడతాడు. సో ఈయన వచ్చేసి జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు, వై నుంచి ఇక్కడ పే చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే జిఎస్టీ కలెక్టెడ్ ఫ్రమ్ మన నుంచి కలెక్ట్ చేస్తుంది స్టూడెంట్స్, మైనస్ జిఎస్టీ ఇక్కడ కట్టిన జిఎస్టీ మైనస్ చేస్తుంది. సో వై అనే కంపెనీ మిడిల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జిఎస్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఎంత కట్టిందో అంతా మైనస్ చేసుకొని పే చేస్తుంది అన్నట్టు గవర్నమెంట్కి. ఇది అన్నట్టు. ఇది ఇంట్రాస్టేట్ విత్ ఇన్ సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టీ యూనియన్ గవర్నమెంట్కి వస్తుంది. ఇంటర్ స్టేట్ అయితే అది డెస్టినేషన్ స్టేట్కి అది వస్తుంది అండి. ఇదంతా దీని ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ చూద్దాం. ప్రైజ్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ చూద్దాము. ఇప్పుడు మనము ఒక ఎక్స్ ఐటమ్స్ గుజరాత్ నుంచి కొనుక్కుందాం అనుకున్నాం. ఎక్స్ ఐటమ్స్ విత్ ఇన్ గుజరాత్లో అమ్మినాం అనుకున్నాం. అంటే సేమ్ స్టేట్లో దాని 50K ప్రైజ్లు అనుకుందాం. అప్పుడు 300 ఎస్జిఎస్టీ, 300 సిజిఎస్టీ, 3000 ఇట్లా ఏదో ప్రైస్ పే చేయాలనుకుందాం. అదే ఇప్పుడు ఈ ఎక్స్ క్యాలెండర్స్ వేరే స్టేట్లో అమ్మితే మనకు తయారైన ప్రైస్ 50K అనేది. ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ 6K పే చేస్తే అయిపోయినట్టు. సో టోటల్గా ఇప్పుడు వచ్చేసి మనకు 1000K ఖర్చు అయితే ఇక్కడ వచ్చేసి 3000, 6000 అన్నట్టు ఇట్లా అన్నట్టు. సో ఇక్కడ హౌ మచ్ ట్యాక్స్ వీళ్ళ ఎంత ట్యాక్స్ పడుతుంది ఈ కంపెనీకి అంటే, ఎంత ఆన్లైన్లో డిపాజిట్ చేయాలి జిఎస్టీఎన్ పోర్టల్లో అంటే, జిఎస్టీ కలెక్టెడ్ ఆన్ అవుట్పుట్ ఫ్రమ్ హోల్సేలర్స్ ఎంత కలెక్ట్ చేసింది? 3000, 6000 కలెక్ట్ చేసింది హోల్సేలర్స్, రీటైల్స్ అని చెప్పి. కానీ ఇన్పుట్ మీద ఏదో జిఎస్టీ పే చేసి ఉంటారు కదా ప్రీవియస్ రా మెటీరియల్. అప్పుడు సపోజ్ నిన్న 900 పే చేసి ఉంటారు, వీళ్ళకు 900 పే చేసి ఉంటారు, వీళ్ళకు ఎంత పే చేసి ఉంటారు అనుకోవచ్చు మైనస్ జిఎస్టీ ట్యాక్సెస్. సో కంపెనీ ఎంత డిపాజిట్ చేయాలంటే మైనస్ ఇక్కడ ఈ రెండు మైనస్ ఇంత డిపాజిట్ చేయాలి జిఎస్టీ పోర్టల్లో. ఇప్పుడు ఇక్కడున్న అమౌంట్, ఇక్కడ మైనస్ వచ్చిన అమౌంట్ ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ మైనస్లో ఉందనుకో, ఇది నెక్స్ట్ వాడుకోవచ్చు, నెక్స్ట్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పచ్చు. ఫర్ ఆఫ్సెట్టింగ్ ఇట్స్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఫ్యూచర్ అన్నట్టు. ఇది అన్నట్టు
ఈ క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ ఏమవుతుంది అంటే ఐజిఎస్టీ క్రెడిట్ కెన్ బి యూస్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ ట్యాక్సెస్ పే చేయొచ్చు. సిజిఎస్టీ కూడా అంతే. ఆ సిజిఎస్టీ పే చేయొచ్చు, ఐజిఎస్టీ పే చేయొచ్చు. ఎస్జిఎస్టీ కూడా ఎస్జిఎస్టీ పే చేయొచ్చు, ఐజిఎస్టీ. క్రాస్ యూటిలైజేషన్ ఉంది అన్నట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో. ఇప్పుడు ఎలా అంటే మీకు అర్థం కావడానికి ఒక కంపెనీ ఒక ఫిబ్రవరిలో కంపెనీ అనేది ఏ గుడ్స్ పర్చేస్ చేయలేదు అనుకుందాం. డిడ్ నాట్ పర్చేస్ ఎనీ ఇన్పుట్స్, ఏం పర్చేస్ చేసుకోకుండా 1,500 క్యాలెండర్స్ ఒక దగ్గర అమ్మింది అనుకుందాం. దానికి 1,50,000 వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఐజిఎస్టీ ఎంత కట్టాలి? 18,000 కట్టాలి. హోల్సేలర్స్ నుంచి కలెక్ట్ చేసింది. కాకపోతే ఫిబ్రవరి అంతకుముందు ఉన్న కంపెనీలో ఎందుకంటే అంతకుముందు తను ఆల్రెడీ కొంచెం ఇవ్వాల్సి ఉండేది కదా, సో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ కొంచెం మైనస్ సమ్ ఎక్స్ అమౌంట్ ఉంది. సో ఆ మైనస్ చేసుకొని మనం కట్టాలన్నట్టు ఇలా అన్నట్టు. ఇది అన్నట్టు. ఇక్కడ ఇంకొక ఇదంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ప్రాబ్లమ్ ఇన్ జిఎస్టీ ఆన్ టెక్స్టైల్. టెక్స్టైల్లో ఏమైందంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అయింది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ప్రాబ్లమ్ ఇన్ టెక్స్టైల్లోనే అయ్యింది. జిఎస్టీ ఆన్ టెక్స్టైల్. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది అంటే ట్యాక్సెస్ ఆన్ అవుట్పుట్ ఆర్ ఫైనల్ ప్రోడక్ట్ తక్కువ ఉన్నాయి ఇన్పుట్ మీద ట్యాక్సెస్ కన్నా. ఇప్పుడు కాటన్ అని అనుకున్నాం, కాటన్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంది, ఫైనల్ అవుట్పుట్ మీద తక్కువ ఉంది అన్నట్టు. సో గవర్నమెంట్ హ్యాస్ టు రిఫండ్ ద జిఎస్టీ టు బిజినెస్ మ్యాన్. అప్పుడు ఏమవుతుంది అంటే క్రియేటింగ్ ఇన్వర్స్ అక్యుములేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దెన్ గవర్నమెంట్ హ్యాస్ టు రిఫండ్ ద జిఎస్టీ టు బిజినెస్ మ్యాన్. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంటింగ్ ఇన్కన్వీనియన్స్ వస్తుంది అన్నట్టు. సో ట్యాక్సెస్ ఆన్ అవుట్పుట్ తక్కువ ఉన్నాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ రా మెటీరియల్ మీద 18% ఉంది, అవుట్పుట్ మీదేమో 5% ఉంది. సో ట్రేడర్ ఇక్కడ 13% అక్యుములేట్ చేస్తుంటాడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, జిఎస్టీ ట్యాక్స్ క్రెడిట్. గవర్నమెంట్ ఇవ్వాలి అతనికి. సో ఇది రిఫార్మ్ తర్వాత ఏమైందంటే జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసిందంటే 20% జిఎస్టీ ఆన్ మ్యాన్మేడ్ ఫైబర్ చేస్తాము అని చెప్పింది. కానీ తర్వాత డిసిషన్ పోస్ట్ పోన్ చేసింది ఇది అన్నట్టు.